హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. మన ప్రియదర్శి అండ్ నభా నటేష్ నటించిన డార్లింగ్ మూవీ రివ్యూ అయితే మన ఫిల్మీ బౌల్ నుంచే వచ్చింది. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, కమీడియన్గా ఇండస్ట్రీలోకి వచ్చి మల్లేశం, బలగం సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మన ప్రియదర్శి. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డార్లింగ్. గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు మనం రివ్యూలోకి చూద్దాం. సో ప్లాట్ ఏంటంటే, రాఘవ్ అంటే మన ప్రియదర్శి పెళ్లి చేసుకుని భార్యని హనీమూన్కి ప్యారిస్ తీసుకెళ్లాలనే గోల్తో పెరిగి పెద్దవాడవుతాడు. తల్లిదండ్రులు చూపించిన నందిని అంటే అనన్య నాగళ్లతో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఈమె అతను ప్రేమించిన వేరే వాడితో వెళ్ళిపోతుంది. పెళ్లి పెటాకులైందని రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడే ఆనంది అంటే మన డమా నటేష్ కలుస్తుంది. పరిచయమైన 6 గంటల్లోనే రాఘవ్ ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ ఆనంది ఎవరు, ఆమె ఒక్కో టైంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేది ఈ స్టోరీ. ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే, ఒకే మనిషి ఒకే సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం, దీన్నే ఇంగ్లీష్లో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో అపరిచితుడు మూవీని ఇదే కాన్సెప్ట్తో తీశారు. స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమవుతుంది అనే కాన్సెప్టే డార్లింగ్ మూవీ. ట్రైలర్, పోస్టర్స్ చూస్తే ఈ మూవీ కథేంటి అనేది తెలిసిపోతుంది. ఇందులో పెద్దగా దాపరికాలేం లేవు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో పెళ్లి ధ్యేయమన్ను పెరిగి పెద్దవడం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఊహించని పరిస్థితులు, ఊరు పేరు తెలియని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మధ్య మధ్యలో కామెడీ, ఇలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్కి ఓకేగా అనిపించే ట్విస్ట్. సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ అనిపించింది. భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకోవడానికి భర్త చేసే ప్రయత్నాలు. మొదటిలో కామెడీగా ఉండే ఈ సినిమా చివరిలో ఎమోషనల్గా ఎందుకు ఎండ్ కావాల్సి వచ్చింది అనే మూవీ చూసే మనం తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇది మంచి లైనే, కానీ డైరెక్టర్ చాలాసార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్కే కథని ముగించిన ఫీలింగ్ తెప్పించాడు. అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్కి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి మరోసారి అదే కాన్సెప్ట్పై నవ్వించాలనుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్లో అది సరిగ్గా వర్కౌట్ అయితే కాలేదు. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తీసిన ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్లు పడడంతో మరి సూపర్ కాకపోయినా ఓకేగా అనిపించింది ఉంది. సినిమా చూసాంలే అనే అభిప్రాయంతో థియేటర్కి బయటకు వస్తాం. హీరోయిన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ప్రేక్షకులకి అంత ఎక్కువ నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్స్తో కనెక్ట్ అవుతాం. దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నది అనేది వదిలేస్తే సీన్లుగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల బాగానే అనిపించింది. డార్లింగ్ స్టోరీని హీరోయిన్ బేస్డ్గా రాసుకున్నారు, కానీ నభా నటేష్ ఆ పాత్రకైతే సరిపోలేదు. ఎందుకంటే ఆమె పాత్ర అసలు ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు. కొన్ని సీన్లో పర్లేదు అనిపిస్తుంది, కానీ కొన్ని చోట్లయితే చిరాకు వచ్చేస్తుంది. హీరోగా చేసిన ప్రియదర్శి తనకు అలవాటైన కామెడీ ప్లస్ ఎమోషనల్ సన్నివేశంలో బాగా ఆకట్టుకున్నాడు. టెక్నికల్ టీం డార్లింగ్ కోసం బాగానే కష్టపడ్డారు. పాటలు పెద్దగా గుర్తుండవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా గుడ్, మన విలువలు రిచ్గా ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అశ్విన్ రామ్ స్క్రిప్ట్ని ఇంకాస్త బెటర్గా రాసుకుని ఉంటే బాగుండనిపించింది. సినిమా 2 hours 41 minutes ఉంది. 15 to 20 minutes ట్రిమ్ చేసి కాస్త సెకండ్ ఆఫ్ చేసుంటే ఇంకా ఎంటర్టైన్గా ఉండేదని అనిపించింది. సో మా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. సో మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.